ఆ మూడు కళ్ళు ఏమిటాయి అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. అంటే ఇప్పుడు అర్థమవుతోంది కదా, విశ్వమే ఈశ్వర శరీరము, సూర్యచంద్రులు ఆయన కళ్ళు, వీటితో ప్రపంచాన్ని గమనిస్తున్నాడు. మూడు కళ్ళు ఎందుకయ్యా అంటే మూడు కాలాలని, మూడు లోకాలని గమనించుకుంటుంటాడు మూడు కళ్ళతో. అంతేకాదు ఆ మూడు కళ్ళు మనకు కావాల్సినవే, అగ్ని, సూర్య, చంద్ర. ఈ ముగ్గురులో ఎవరు కావాలి మనకి? మూడు కావాలి, లేకపోతే కాలం నడవదు, బ్రతుకు నడవదు. ఇది రహస్యమైన అంశం అండి. ఇక్కడ మూడు కళ్ళతో చూస్తున్నాడైనా, మూడు కళ్ళతో మూడు రకాలుగా చూస్తాడట. భగవద్గీతలో కృష్ణుడు మాట చెప్తాడు, యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం. సూర్యుడిలో, చంద్రుడిలో, అగ్నిలో ఏ తేజస్సుందో అది నా తేజస్సే అని తెలుసుకో అని చెప్పాడు ఇక్కడ. కనుకనే కృష్ణ, నువ్వు పరంజ్యోతి అన్నావు, నీ పరంజ్యోతి నాకు కనబడదు అంటే పిచ్చినాయన, కనబడే జ్యోతిలే నా స్వరూపం తెలుసుకో అని చెప్పాడు ఇక్కడ.